ఒకసారి సమ్మను అబ్జర్వ్ చేయండి. ఇటువంటి మోడల్ ఫ్రీక్వెంట్గా రైల్వేస్లో కానీ ఎస్ఎస్సిలో కానీ అడుగుతూ ఉన్నాడు. ఈ మోడల్ చూసిన వెంటనే సమ్ చాలా పెద్దగా ఉందని మీరు భయపడుతూ ఉంటారు. భయపడవలసిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు. ఇది మనం ఎన్ని మెథడ్స్గా చేస్తామో చూడండి. మెథడ్ 1 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన డేటాను మనం అబ్జర్వ్ చేద్దాం. డేటా యాక్చువల్లీ వాడి దగ్గర 25,000 రూపీస్ ఉంది. 25,000 రూపీస్ని 2 భాగాలుగా అప్పుగా ఇచ్చాడు. 2 బ్యాంక్స్లో డిపాజిట్ చేశాడు. మరి 2 బ్యాంక్స్లో అంటే ఒకటి 15%గా ఇంకొకటి 18% ఇంట్రెస్ట్గా అప్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 సందర్భాల్లో కూడా వాడికి వచ్చిన ఏదైతే వడ్డీ ఉందో అది 4,050 రూపాయలు వచ్చింది టోటల్ ఇంట్రెస్ట్ అనేది. అయితే 1 సంవత్సరానికి ఇంట్రెస్ట్ 4,050 రూపాయలుగా వచ్చింది. అయితే వాడేమడుగుతున్నాడు, వాట్ వాజ్ ద అమౌంట్ డిపాజిటెడ్ ఎట్ 18% పెర్ యానం. ఎంత దగ్గర డబ్బులు అడుగుతూ ఉన్నాడు, 18% దగ్గర మనకి ఎంత డబ్బులు అప్పుగా ఇచ్చాడని అడుగుతూ ఉన్నాడు. సమ్మని అబ్జర్వ్ చేయండి. పూర్తిగా ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని 2 భాగాలు చేసి అప్పుగా ఇచ్చాము. ఫైనల్గా వచ్చిన డబ్బులు చూస్తే అన్నీ కలిపి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఇచ్చాడు. ఇలా మొత్తం డబ్బులు 2 భాగాలు చేసి మరియు ఆ 2 భాగాల్లో కూడా ఒక భాగం విలువ పెద్దదిగా ఇంకొక భాగం విలువ చిన్నదిగా మరియు మొత్తం మీద తీసుకుంటే వచ్చే వాల్యూ అనేది ఎప్పుడు మనకు మధ్యలో ఉంటుంది. ఎలా అంటే నాన్న, ఇప్పుడు యాక్చువల్లీ 25,000 యాక్చువల్ 2 భాగాలు చేశాడు. కానీ మనం ఏం చేస్తాం, ఈ 4050 వచ్చింది కాబట్టి 25,000 రూపాయలని 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పుగా ఇచ్చాడు అనుకుంటే ఎంత వడ్డీ వస్తుంది? యాక్చువల్లీ ఈ 25,000ని కూడా 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కిస్తే 15/100 2 zeros 2 zeros 15 × 25 ఎంత నాన్న? 15 × 25 అంటే 375 అంటే 3750. మరి ఈ 25,000 రూపాయలని 18% లెక్క ఇచ్చాడు అనుకుంటే మరి 25,000 × 18%. సో 2 zeros 2 zeros మరి 18 25 ఎంత? 450 అంటే 4,500. అంటే యాక్చువల్లీ మొత్తం 25,000ని 15% లెక్క ఇస్తే ఎంత డబ్బులు వచ్చేది. సో 18% దగ్గర మొత్తం డబ్బులు 25,000 ఇచ్చుంటే ఎంత వచ్చేది. బట్ ఈ 2 ఇంత ఇవ్వలేదు ఇంత ఇవ్వలేదు, అందుకే ఈ రెండింటి మధ్యలో వాల్యూ వచ్చి ఉంటుంది. మధ్యలో 4050 వచ్చింది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? యాక్చువల్లీ 450. డిఫరెన్స్ ఎంత? యాక్చువల్లీ 300. మరి రేషియో కట్టాలి నాన్న ఈ రెండింటికి. 300 అనేది 150 2s 150 3s. అంటే దాని అర్థం 3 వాటాలు 15% దగ్గర అప్పుగా ఇస్తే 2 వాటాలు 18% దగ్గర అప్పుగా ఇచ్చాడు. మొత్తం అప్పుగా ఇచ్చిన వాటాలు ఎన్ని? 3 to 5 పార్ట్స్. మరి ఈ 5 పార్ట్ల వాల్యూ మనకి 25,000 రూపాయలు అయితే మరి 15% అనేవి 3 పార్ట్స్ కాబట్టి మరి 5 చాక్లెట్స్ 25 రూపీస్ అయితే 5 5s 25. మరి 3 చాక్లెట్స్ కావాలంటే 3 5s 15,000. ఇలా కాకుండా నాకు 18% దగ్గర కావాలనుకో, ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. మరి 5 పార్ట్స్ 25,000 అయితే 1 part 5. మరి 2 పార్ట్స్ కావాలంటే 2 5s 10,000. అంటే మీకు ఎప్పుడైనా సమ్మన్ 2 రకాలుగా అడగవచ్చు. మరి 15% దగ్గర అయితే ఎంత డబ్బులు అప్పుగా ఇచ్చాడంటే 15,000. మరి 18% దగ్గర ఎంత డబ్బులు అప్పుగా ఇచ్చాడంటే 10,000. ఇది ఒక మెథడ్. ఇది ఎలా మనం పర్సంటేజ్ల నుంచి ఆ మొత్తం వాల్యూ కూడా 25,000 కూడా ఇక్కడ ఇచ్చినట్టు తీసుకుంటే, అలా కాకుండా ఇది మొత్తాన్ని పర్సంటేజ్లోకి మార్చామనుకో, ఎలా మార్చుతాం నాన్న ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఒక మొత్తం వాల్యూని 2 భాగాలు చేసిన తర్వాత దాన్ని మనం మిక్సర్ అండ్ ఎలిగేషన్లో చేయొచ్చు అని. మరి మిక్సర్ అండ్ ఎలిగేషన్లో మనం మెథడ్ 2 చూద్దాం. తొలి మనం వాల్యూస్ ఫార్మేట్లో చూసాం, ఇప్పుడు మనం పర్సంటేజ్ ఫార్మేట్లో చూసాం అనుకోండి. ఒకటి మనకి ఫస్ట్ది 15%, ఆ తర్వాతది 18%. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఈ 15% 18% ఏదైతే ఉందో మనకి యాక్చువల్లీ వాడిచ్చిన ఇంట్రెస్ట్ని కూడా మనం 4050ని కూడా పర్సంటేజ్లో మార్చాలి. మరి 4050ని పర్సంటేజ్లో మార్చాలంటే నీకు వచ్చిన ఇంట్రెస్ట్ బై టోటల్ ఎన్ని వేల రూపాయల డబ్బులకు వచ్చింది? 25,000కి. అది ఎంత పర్సంటేజ్లో చెప్పాలి అంటే ఇంటూ 100గా మనం చెప్పాలి. మరి 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే మరి 0 0 క్యాన్సిల్ అయితే మరి ఎట్లా ఉండబోతుంది? 5 5s 5 8s 5 1s. మరి 5 ఎంతలు పడుతుంది? 5 16s 80. 80 అంటే మరి పాయింట్ పెట్టుకుంటే 1 becomes 10, 5 2s 10. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మిడ్ వాల్యూ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, 2 భాగాలు చేసిన తర్వాత మొత్తం వాల్యూ ఎప్పుడు కూడా మిడ్ వాల్యూ అయి ఉంటుంది. మిడ్ వాల్యూ ఎంత? 16.2. అంటే 18 16.2 అంటే ఇదంతా 1.8. సో ఇదంతా నాన్న డిఫరెన్స్
1.2. ఎప్పుడైనా పాయింట్ ఉందంటే అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని 18:12గా రాయొచ్చు. మరి క్యాన్సిల్ చేస్తే 6 2s 6 3s. సో మన యొక్క రేషియో 3:2 అంటే 3 భాగాలు 15% దగ్గర, 2 భాగాలు 18% దగ్గర ఇచ్చాడు. మొత్తం భాగాలు ఎంత? 5 parts 25,000. మరి అటువంటి 3 parts కావాలంటే 5 × 5 చేస్తున్నాం కాబట్టి 25 రావాలంటే 3 5s ఇది 15K. సో 15% దగ్గర 15,000 ఇచ్చాడు. ఇది 2 5s 10K. మరి ఇక్కడ 18% దగ్గర 10K ఇచ్చాడు. ఇది మెథడ్ 2. ఈ 2 మెథడ్లు నాకు వద్దు అండి అని అనుకుంటే జనరల్గా చూడండి ఇంకో మెథడ్కి వెళ్దాం. మెథడ్ 3. మెథడ్ 3లో ఏం చేస్తానో చూడండి. మెథడ్ 3 దగ్గర ఏం చేస్తామో చూడండి అన్న. ఎక్స్ అనుకొని చేస్తాం. యాక్చువల్లీ మొత్తం 15% దగ్గర కొంత డబ్బులు అప్పుగా ఇచ్చాము, 18% దగ్గర కొంత డబ్బులు అప్పుగా ఇచ్చాం. మొత్తం 25,000 అనుకుంటే మనకు కావాల్సింది 18% దగ్గర కాబట్టి 18% దగ్గర డబ్బులు ఎక్స్ అనుకుంటే ఇచ్చినవి. మరి 15% దగ్గర ఇచ్చిన డబ్బులు ఎంత అవుతాయనన్నా? ఇక్కడ ఎక్స్ ఇచ్చామంటే 25,000 రూపాయలు మొత్తం మీద. ఇక్కడ ఎక్స్ ఇస్తే మరి 15% దగ్గర ఇచ్చిన డబ్బులు ఎంత? 25,000 మైనస్ ఎక్స్. మరి మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటి దగ్గర వచ్చిన ఇది ఇంట్రెస్ట్ I1 అనుకుంటే ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ I2 అనుకుంటే ఆ మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4050. మరి మొత్తం ఇంట్రెస్ట్ 4050 వచ్చిందంటే మరి ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే PTR/100. PTR/100 అంటే P అంటే 25,000 మైనస్ ఎక్స్, టైం T అంటే 1, R అంటే ఇక్కడ ఎంత? 15/100 ప్లస్ I2 అంటే ఎంత? I2 ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ PTR/100. P అంటే ఇక్కడ ఎంత? ఎక్స్, T అంటే 1 year, 18%/100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4050. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 15 × 25. 15 × 25 ఎంత? 375, పక్కన 3 zeros, మైనస్ 15 × x 15x. మరి 100 డినామినేటర్లో కామన్గా ఉన్నాయి కాబట్టి అవతలకి వెళ్తే మల్టిప్లై అయిపోద్ది. సో ప్లస్ అవతలకి పంపిస్తే 4050 × 100. మరి ఇక్కడ 18 × x 18x, ఎందుకంటే 100 ఆల్రెడీ అవతల పంపించాం కాబట్టి 18 నుంచి 15x తీస్తే మనకి 3x. మరి 3x ఇక్కడ ఉంటే ఇక్కడ 3,75,000 అనేది అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 4050 2 zeros ఇప్పుడు మైనస్ చేస్తే 375. సో 375,000. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చిన్న? 3x ఈజ్ ఈక్వల్స్ టు అది 25, ఇది 5, ఎంత వస్తుంది? 30,000. సో ఎక్స్ వాల్యూ కావాలంటే 30,000/3 ఎంత నా ఎక్స్ వాల్యూ? 10,000. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 18% దగ్గర వాల్యూ. అది కానీ నీకు 15% దగ్గర కావాలంటే 25,000 మైనస్ 10,000 ఎంత అయింది నాన్న? 10,000 అంటే 15,000 అనేది అక్కడ ఆన్సర్ అవుద్ది. అది మనకి లేదు. మెథడ్ 4 ఇదంతా నాకు వద్దనుకుంటే మెథడ్ 4 చూద్దాం. మెథడ్ 4ను మనం జనరల్గా త్రూ ఫార్ములా బేస్డ్గా వెళ్ళిపోవచ్చు. ఫార్ములా బేస్డ్గా అంటే 15% దగ్గర ఎంత వచ్చిందో కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్కి 15% దగ్గర కావాలంటే మిగతా పర్సంటేజ్ ఎంత ఉంది? మనకి 18% దగ్గరది తీసివేయాలి. ఎలాగంటే మొత్తం 100% అనుకుంటే 100% దగ్గర మనకు వచ్చిన వడ్డీ 4050. ఇలా మొత్తం 100% అనుకుంటే అక్కడ వచ్చిన వడ్డీ 4050ని లోంచి తీయాలి. ఎక్కడ 18% ఏదైతే ఉందో ఆ 25,000 రూపాయలకి తీయాలి. మరి వాడు ఇచ్చిన 2% మధ్య డిఫరెన్స్ 18 - 15 అనుకోండి, 15 - 18 అనుకోండి, ఎలాగనుకున్నా నో ఇష్యూ. సో ఇప్పుడు చూడమ్మా, ఇది 100 × 4050. మరి అప్పుడు ఎంత అవుతుందంటే నాన్న 4,05,000 రూపాయలు మైనస్ 18 25 మనకి ఎంత అవుతుంది చిన్న? 4,50,000 రూపాయలు. సో 18 - 15 అన్నాను, 15 - 18 అన్నాను. సో ఎలా చేసినా ఇక్కడ -3 రావాలి. ఇప్పుడు 15 - 18 చేశాను అనుకో, -3. డబ్బులు ఎప్పుడు మైనస్లో చెప్పం కాబట్టి దీని నుంచి తీసుకున్న నో ఇష్యూ /3. సో ఇక్కడ ఎంత నాన్న వేరియేషన్? 45,000/3. సో ఎంత వస్తుంది? 15,000. మరి మీరు అబ్జర్వ్ చేస్తే 15% దగ్గర 15,000, మరి 18% దగ్గర కావాలి అనుకోండి. మరి 18% దగ్గర అంటే 25,000లో 15,000 15% దగ్గర పెడితే మరి 25,000లో మిగతా డబ్బులు అంటే 25K - 15K మిగతా డబ్బులు ఎంత నాన్న? 10K. 10K ఎక్కడ పెట్టుబడి పెట్టాడు? 10K అనేది 18% దగ్గర పెట్టుబడి పెట్టాడు. అలా ఇచ్చిన సమ్మను ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇక్కడ ఇంట్రెస్ట్ మొత్తం మనకు తెలుసు, టైం మనకు తెలుసు. సో అన్ని మెథడ్స్ కాదు, ఈ అట్లీస్ట్ 4 మెథడ్స్ అని మీరు నేర్చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.